హలో ఎవ్రీవన్. సో ఈరోజు అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రకాష్ లిటిల్ వాచ్. ఈరోజు అయితే నేను క్లీనింగ్ పెట్టుకున్నా. ఈరోజు ఏంటి వెనస్డే. ఈ శ్రావణ మాసంలో చేద్దామంటే ఎప్పుడు తిరుగుతున్నా కాబట్టి ఎట్లా మనకి 9th మంత్ దగ్గరకు వస్తుంది. ఆ లోపు క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఎప్పుడైతే వీలుంటే అప్పుడు చేసుకుందామని ఒక్కొక్కటి కంప్లీట్ చూసారా. అవన్నీ ఖాళీ చేసేసిన. ఇక్కడ డబ్బాస్ అన్నీ క్లీన్ చేస్తున్నా. మొత్తం గ్రాసరీస్ 1 మంత్ గ్రాసరీ తెప్పించాను. అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి బయట మొత్తం నీట్గా ఎండలో పెట్టాను. ఎండ కూడా ఈ మధ్య అసలు రావట్లేదు. ఈరోజు మొత్తం బెడ్షీట్స్ వేసి కిచెన్ క్లీన్ నేను చిన్నగా చేసుకుంటాను అన్నమాట. ఈ ఒక్క 4 days నుంచి అస్సలు చాలా నీరసంగా బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ ఉన్నాయి. లేవడం కూడా చాలా లేట్గా లేస్తున్నా. బట్ ఈరోజు కొంచెం మార్నింగ్ 6కి లేచి వర్క్ స్టార్ట్ చేసిన. సో నేను నా 8th మంత్లో ఎలా నా కిచెన్ని క్లీన్ చేసుకుంటున్నాను చూపిస్తాను. అంటే ఈరోజు కిచెన్ చేసుకుంటా, రేపు హాల్ అలా ఒక్కొక్కటి చిన్న స్టార్ట్ చేద్దాం. మా విరాజు ఏడుస్తూ సో చిన్న చిన్న క్లిప్స్ పెడుతూ చూపిస్తాను. చూడండి, అన్నీ కింద ఊసేసి మొత్తం ఆర్గనైజ్ చేసేస్తాను. ఇలా యాక్టివ్గా చేసుకుంటే ఏంటంటే మనకు డెలివరీ దగ్గరకు వస్తే టెన్షన్ ఉండదు. మనం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఇంటి దగ్గర నీట్గా లేకపోతే మన మనసు ఇక్కడే ఉంటుంది. సో అందుకే అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఓకే, నేను ఒక్కొక్కటి ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను, మంత్లీ గ్రాసరీస్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నీ చూపిస్తాను ఇన్ మై ప్రెగ్నెన్సీ. సో వీడియో కనుక మీకు నచ్చినైతే ఎండ్ వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. బాయ్. అయితే అన్నీ అవసరం ఉన్నాయి వరకు అట్లా ఉంచిన. ఇవైతే ఇంకా గ్రాసరీస్. ఇందాక వచ్చిండే అన్ని ఫూల్ మకాన గోధుమ పిండి పట్టిద్దామని చెప్పేసి గోధుమలు అలా నేను రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు కలిపి పట్టిస్తా. పుట్నాలు, బ్లాక్ చెన, వైట్ చెన ఇవి నేను మొలకెత్తించి లడ్డు చేస్తాను. ఇలా ఇల్లు అయితే చిందరవందరగా ఉంది. విరాజ్ ఇక్కడ ఆడుకుంటున్నాడు. విరాజ్ చైర్ తెచ్చుకుని మరి అక్కడికి వెళ్ళినావా? ఆడుకుంటారు అటు సైడ్ వాడు, ఇటు సైడ్ వేడుండి ఆడుకుంటు. సో అదన్నమాట. అన్నీ ఇందులో పెట్టేసి ఫస్ట్ తర్వాత మన కిచెన్ ప్రస్తుతానికైతే కిచెన్ పరిస్థితి ఇలా ఉంది. ఫస్ట్ ఈ సెల్ఫ్లన్నీ క్లియర్ చేసిన తర్వాత ఆ సెల్ఫ్ క్లియర్ చేస్తా. ఇవంతా గ్రాసరీ తెచ్చి నిన్న ఇవన్నీ నేను ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసి తుడిచిపెట్టేసుకుంటే మనం అన్ని పప్పులు పోసేసుకోవచ్చు. ఇంకా ఎవ్రీథింగ్ కూడా డస్టింగ్ చేసేసి క్లీన్ చేస్తున్నాను అన్నమాట. సో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏంటంటే అన్నీ చేయాలని ఉంటుంది, కాకపోతే బాడీ సపోర్ట్ చేయదు. ఇంకా 9th మంత్ వస్తుంటే ఇంకా చాలా వీక్గా అనిపిస్తుంది. 8th మంత్లో జాగ్రత్తగా ఉండాలంటారు కదా. నేను ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఆఫ్ రెస్ట్లో ఉన్నాను అన్నమాట. ఎందుకు రిస్క్ అని చెప్పేసి బాడీ కూడా అంత సపోర్ట్ చేయడం అయితే కుదరదు. అండ్ సెకండ్ టైం మామ్స్కి అయితే ఇంకా ఫస్ట్ కిడ్నీ చూసుకోవాలి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఇలా అయితే నా కిచెన్ క్లీనింగ్ని స్టార్ట్ చేసేసాను. మీరైతే చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ కూడా క్లీన్గా, నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సెల్ఫ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెల్ఫ్కి వెళ్ళాను అన్నమాట. ప్రతి ఒక్కటి అక్కడ చిక్కు కనిపిస్తుంది కదా, మేమైతే చిక్కు అంటాము. అందులో ఉంది కూడా ప్రతి ఒక్కటి స్పూన్తో సహా. ఎంత నేను నార్మల్ డేస్లో ఎలా అయితే క్లీన్ చేసుకుంటానో అలా చేసుకున్నాను. సో మీరైతే చూస్తూ ఉండండి. ఎవరికైనా ఇన్స్పిరేషనల్గా ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. అంటే కొంతమంది ఐసోలేషన్లో ఉంటారనమాట. నా వల్ల కాదు, నేను ప్రెగ్నెంట్ కదా, సైలెంట్గా ఉండాలని చెప్పేసి. అలా ఏమి ఉండదు. మన బాడీ సపోర్ట్ చేస్తే మంచిగా వర్క్ చేసుకుంటే చాలా మంచిది. చాలామందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సి సెక్షనా నార్మలా అని చెప్పేసి. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి నార్మల్ కాదు, సి సెక్షన్ అన్నమాట. ఇప్పుడు ఎలా యాక్టివ్గా ఉన్నాను, ఫస్ట్ టైం కూడా అలానే యాక్టివ్గా ఉన్నాను. బట్ ఫస్ట్ దాంతో పోలిస్తే ఈసారి ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నాను అన్నమాట. అందుకే వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ అవ్వలేదు. లాస్ట్ టైం అయితే 50 kgs నుంచి 52 or 54 kgs నుంచి 75 వరకు వెళ్ళాను అన్నమాట. బాగా పడుకునేదాన్ని, స్వెల్లింగ్ కూడా అలా వచ్చేది, అంత వర్క్ ఉండపోయేది. ఈసారి విరాజ్ని చూసుకుంటూ కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ, గర్భసంస్కార్ చేస్తూ
బేబీతోటి కనెక్ట్ అవ్వాలని చెప్పేసి యాక్టివ్గా ఉండడం వల్ల వెయిట్ అయితే ఎక్కువ గెయిన్ అవ్వలేదు. 60 kgs ఉండే నేను, 58, 60 మధ్యలో ఉండే. ఇప్పుడైతే ఎట్ ప్రజెంట్ 65 అలా ఉన్నాను. ఎక్కువ ఏం పెరగలేదు, ఒక 7 kgs అలా పెరిగాను. ఇది 8th మంత్లో ఉన్నప్పుడుది చెప్తున్నాను వీడియో. ఇదన్నమాట. మధ్య మధ్యలో విరాట్ని చూసుకుంటూ ఉండాలి, ఏం చేస్తాడో ఏమో తెలియదు కదా. ఇంకా అలా కాస్త టైం అంతా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అంటే మనం హాఫ్ అన్ అవర్ చేయాల్సిన పనులు మనకి 1 hour అయిపోతాయి. ఈ పిల్లల్ని చూసుకుంటూ చేయడం, మనం కొద్దిసేపు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే వాళ్ళు వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు కదా. సో అదన్నమాట. మీరైతే బ్లాగ్ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. అంటే ఎవరైనా ఇలా నాలాగా ప్రెగ్నెన్సీ ఫేస్లో ఉన్న వాళ్ళకి షేర్ చేస్తే కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అందరు ఇలానే యాక్టివ్గా ఉండాలని ఏం లేదు. మనకి బాడీ సపోర్ట్ చేయకపోతే శుభ్రంగా రెస్ట్ తీసుకోవచ్చు. బట్ నాకైతే ఇలా యాక్టివ్గా ఉండడం, వర్క్ చేసుకోవడమే ఇష్టం. అందుకే నేను ఇలానే కంటిన్యూ చేశాను. నా త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ నాకు నచ్చినట్టు ఉన్నాను. నాకు నచ్చిన ఫుడ్ని చేసుకొని తినడం, నాకు నచ్చిన పని చేసుకోవడం, రెస్ట్రిక్షన్స్ లేకుండా. ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు, జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉంటూనే నన్ను నేను కేర్ చేసుకున్నాను అన్నమాట. మనం ఈ టైంలో మనల్ని మనం కేర్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. సో అదన్నమాట. మీరైతే ఇంకా వ్లాగ్ చూస్తుండండి, నేను చెప్తూనే ఉంటాను ఇంకా నా వర్క్స్ అన్నీ కూడా. చూసారు కదా, మొత్తం అయితే అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇది పెద్ద పార్ట్ అన్నమాట. డబ్బాస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడము, వాటిలో గ్రాసరీస్ని మంచిగా ఫిల్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవడం అనేది.
సో నేనైతే ఇంకా ఇక్కడ మంచిగా అన్నీ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. 8th మంత్లో ఉన్నా కదా, 9th మంత్ లాస్ట్ వరకు కూడా వచ్చేలాగా గ్రాసరీస్ ప్లాన్ చేసుకున్నాను. చూసారా ఎంత మెస్సీగా ఉందో. ఒక్కొక్కటి నాకు వీలైనంత వరకు ఇలా చేసుకుంటున్నాను. వాషింగ్ అండ్ గ్రాసరీస్ ఫిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ కూడా కంప్లీట్ చేసేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. మధ్యలో వాటర్ తాగుతూ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటున్నాను. ఇంకా నాకు కొంచెం ఎప్పుడన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా హెవీగా అనిపించింది అనుకోండి, అప్పుడు మంచిగా జీరా వాటర్ పెట్టేసుకొని తాగుతుంటాను. ఇక్కడైతే మళ్ళీ మొత్తం డబ్బాలన్నీ ఫిల్ చేసిన తర్వాత మిగిలినవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే ఏంటంటే కొంచెం నాకు ఈజీ అవుతుంది, ఒకేసారి బడన్ కాకుండా. విరాజ్ పడుకున్నాడు అన్నమాట. ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేశాను, మళ్ళీ లేచేశాడు. ఇక్కడైతే నేను డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని తాగడానికి రెడీ అవుతున్నాను. కొంచెం ఇలా టర్మరిక్ వాటర్ తాగుతూ ఉంటే ఏంటంటే బాడీ పెయిన్స్ కూడా ఉండవు. నేనైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తూనే ఉన్నాను. నాకు ఆ రోజు చాలా హెక్టిక్ అనిపించింది యాక్చువల్. దీని తర్వాత ఇంకా ఇలాంటి పెద్ద పనులు ఏం పెట్టుకోలేదన్నమాట. మంచిగా రెస్ట్ తీసుకున్నాను. 8th మంత్ హాఫ్ ఒక 20 days వరకు ఇలా ఫుల్ యాక్టివ్లో ఉన్నాను. రాఖీ పండుగ అని, వరలక్ష్మి వ్రతం అని. దాని తర్వాత అయితే రెస్ట్ తీసుకున్నాను అన్నమాట ఫుల్గా. మొత్తం మెయిన్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకేమన్నా మిగిలిన వర్క్స్ ఉంటే అవన్నీ చేసుకుంటున్నాను. ఇంకా కబోర్డ్ ర్యాక్, చిక్కు అన్నీ క్లీన్ చేశాను కదా, ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఇలా అయితే నాకు 8th మంత్లో కిచెన్ క్లీనింగ్ చేసుకొని పెద్ద వర్కే పెట్టుకున్నాను. నాకు ఇలా కిచెన్ క్లీనింగ్ చేసుకున్న తర్వాతనే చాలా హాయిగా ఉందన్నమాట. చూసారా, ప్రతి ఒక్క పించు ప్రతి ఒక్కటి తీసి అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నాకు తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా పెద్ద టెన్షన్ ఉండదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. రాగులని నానబెట్టేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే నేను రాగులని స్ప్రౌటెడ్ రాగి చేసి వాటిని పౌడర్ పట్టించి లడ్డూస్ లాగా చేసుకోవడానికి బాగుంటుంది. విరాజ్కైనా నాకైనా మిల్క్ ప్రొడక్షన్కి కూడా రాగులు, సజ్జలు అన్నీ బాగా యూస్ అవుతాయంట. సో నేను మిల్క్ ప్రొడక్షన్ గురించి ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఏమేమి ఫేస్ చేశానో అవన్నీ చెప్తాను. ఇక్కడైతే ఇవన్నీ 8 hours నానబెట్టేసి ఇంకొక 2-3 days మనం అలానే క్లాత్లో పెట్టామంటే మంచిగా మొలకలు వచ్చేస్తాయి. దాన్ని పౌడర్ చేపిస్తే మనకి ఉన్న న్యూట్రిషన్స్ కంటే డబల్ న్యూట్రిషన్ చేస్తాయి అన్నమాట బాడీకి. సో ఇదన్నమాట మన 8th మంత్ బ్లాగ్. ఇంకా మంచి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్. కాకపోతే లేట్ అవుతున్నాయి అంతే, చిన్న బాబున్నారు కదా, మెయింటైన్ చేసుకుంటూ చేయాలంటే. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి యూజ్ అవుతుంది, ఖచ్చితంగా షేర్ చేయండి మన వీడియోస్ని అయితే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ లిటిల్ గర్ల్.